నా దేవా నన్ను ఎందుకు చేయబడుతుంది? ఎందుకంటే తండ్రి ఉన్నాడు తనతో పాటు యేసు ప్రభుతో సేవ చేస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయనతో ఉండే యేసు ప్రభు సేవ చేస్తున్నాడు, తనతోటే ఉంటున్నాడు, యేసు ప్రభుతోటే ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు కదా, నా దేవా నన్ను ఎందుకు చేయబడిచింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుల దేవుడు ఆయన. ఈ లోకంలో చేసిన ప్రతి కార్యానికి దేవుడే యేసు ప్రభు తండ్రి ద్వారా తండ్రే చేయించుకున్నాడు, యేసు ప్రభు ద్వారా. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ, ఏమంటున్నాడు ఇక్కడ, ప్రభు ఆత్మను ఏమంటున్నాడు, యెషయా గ్రంథం తీసి చదువుతున్నాడు. యేసు ప్రభు ఆలయంలో చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ అతనితో మాట్లాడుచుంది. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ప్రభు ఆత్మ నీ మీద ఉన్నది, తండ్రి ఆత్మ యేసు ప్రభు మీద ఉన్నది. అందుకే వచ్చాడు కదా తన శిష్యుడు అంటాడు, యేసు ప్రభు శిష్యుడు, తండ్రిని మాకు కనపరచవా? నన్ను చూస్తున్నారు కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే లెక్క. అందుకే ఇక్కడ ఏమొచ్చినాడు ఇక్కడ, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. యేసు ప్రభుని అభిషేకించాడు. అభిషేకం లేకపోతే వాక్యం చెప్పలేము, ఏది చేయలేము, ప్రార్థన చేయలేము, స్వస్థతలు రావు. దేవుని అభిషేకం లేకపోతే, అభిషేకం ఉంటేనే ఏదైనా చేయగలం. యేసు ప్రభు కూడా అభిషేకాన్ని ఇచ్చాడు తండ్రి. ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ, చెరలో ఉన్న వారిని విడుదలను, జైల్లో ఉన్న వారిని విడుదల చేయడానికి. ఎందుకంటే జైలుకి ఎందుకు పంపిస్తారు? వాడు చేసిన తప్పు వాడు తెలుసుకోవడానికి. అందుకంటున్నాడు, గుడ్డి వారికి చూపులు కలుగునని ప్రకటించుకున్నట్టు. ఇక్కడ ఏమొచ్చున్నాడు, ఇద్దరు గుడ్డి వాళ్ళు, దావీదు మహారాజా, దావీదు చిన్న యోధా గోత్రపు సింహమా, మా కళ్ళు గుడ్డి స్వస్థపరచవా? అప్పుడు దేవుడు ఏమొచ్చున్నాడు, నా మీద నీకు నమ్మకం ఉన్నదా? నమ్మకం అడుగుతున్నాడు అక్కడ. ఎందుకంటే నమ్మకం లేకపోతే ఏ కార్యం కూడా జరగదు. అందుకు నమ్మకం ఉండాలి. నా మీద నమ్మకం ఉన్నదా? నమ్మకం ఉంది ప్రభు అనగానే అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అందుకే అంటున్నాడు, దేవుడి మాటలు జీవంగా ఉంటాయి. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఏమొచ్చినాడు, నలిగిన వారిని విడిపించగలను, అంటే వేదనలో బాధలో ఉన్నవారిని విడిపించడానికి ప్రభు ఇతవచనమును ప్రకటించటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఇక్కడ ఏమొచ్చినాడు, ఇక్కడ ఎబ్రిల్ రాసిన పత్రికలు ఏమంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేను కలిగి ఉన్నాను, ఇదియో కాక యెహోవా అంటున్నాడు, ఈయన నా కుమారుడు, నీవు నా కుమారుడవు, నేను కలిగి ఉన్నాను, ఇదియో కాక నేను అతనికి తండ్రినే ఉంటును, ఆయన నాకు కుమారుడే ఉండను. యేసు ప్రభుకి తండ్రినే ఉంటాడు, ఆయన నా కుమారుడు మరియు ఆ దూతలను ఎవరితో ఎప్పుడైతే చెప్పినా, మరియు ఆయన భూలోకముని కాదు సంపూర్ణుడిగా మరలా రప్పించినప్పుడు యేసు ప్రభు రెండోసారి వచ్చేస్తున్నాడు. ఆయన మళ్ళీ భూలోకానికి మళ్ళీ రెండోసారి వచ్చేస్తున్నాడు. అంతేకాచున్నాడు ఇక్కడ మరలా రప్పించినప్పుడు దేవుడి దూతలందరూ వారికి నమస్కారం చేయమని చెప్పుచున్నాడు. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం పడాలి దేవదూతలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు దేవాది దేవుడు, ప్రజల రక్షణ కోసం, అందరి కోసం బయలుపడి దేవుడు కాబట్టి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తన దూతలను వాయువులుగా, తన సేవకులను అగ్నిజ్వాలుగా చేసుకున్నవాడు, అగ్నిజ్వాలుడు. అందుకంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఇక్కడ తన సేవకుల్ని అగ్నిజ్వాలుగా, సేవకులు అంటే దేవదూతలు. యేసు ప్రభుకి 4 దేవదూతలు ఉన్నారు, యెహోవా దేవునికి 2 ఉన్నారు, కెరూబీలు. అందుకే అంటున్నాడు, మొదటి కెరూబీ సింహం ముఖం వంటిది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సింహం ముఖం వంటిది. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడే అంటాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వోధికారి సృష్టికర్త, సర్వోన్నత దేవుడే అంటాం. ఎందుకంటే ఆయన మొదటి కెరూబీ సింహం ముఖం వంటిది. జీసస్ వాళ్ళు వస్తున్నాడు యేసు ప్రభు. అక్కడ గోడవల దేవుడే, అప్పుడు బాధపడ్డ దేవుడే, భయంకరాకరుడే వస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సింహముఖం వంటిది. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. రెండోది మొదటి బాప్తిస్మ వార్త, రెండోది సాధు జంతువు దూడ.
గడ్డే వేస్తుంది. యోహాను తేలిత్రను కృతజ్ఞత జీవిస్తాడు. మార్కు సువార్త 3వ మనిషి ముఖ వంటిది, దూడ ముఖం వంటి దేవదూత. 3వ మనిషి ముఖం వంటిది. మనిషికి ఆశ ఎక్కువ. పెద్ద గుడౌన్స్ కట్టి దాని నిండా ధాన్యం బస్తాలు వేసేసి ఆ రాత్రి చక్కగా భోజనం చేసి పడుకుని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా కొన్ని సంవత్సరాలు సరే రాసి సమకూర్చి పెట్టాను, తెలుగు త్రాగము సుఖించము. దేవుడు అంటున్నాడు, ఎరువాడా ఈ రాత్రికి నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాను. 4 పరిశుభ్ర ఎక్కడ వంటిది. 40 రోజులు ఇక్కడే సంచరించి యేసు ప్రభు ఆయన పరముడికి వెళ్ళిపోతుండగా తన శిష్యులతో చెప్తాడు, ప్రభువా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉంటే నేను ఆదరణకర్తను పంపిస్తాను, ఆయనే వస్తాడు, ఆయన వచ్చి మీరు సేవకి వెళ్తారు, అందుకు నేను వెళుతున్నానని చెప్పి పరిశుభ్ర ఎక్కల మరి ఎగిరిపోతాడు మేఘాల నుంచి. దేవదూతలు అంటారు, ఎలా వస్తున్నాడో అలాగే మళ్ళా వస్తాడు రెండోసారి. యేసు ప్రభు మళ్ళీ రెండోసారి వస్తాడు. యెరూషలేము దేవాలయంలో ఆయన సింహాసనం వేస్తుంది. మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. సింహాసనం వేసేసిన దేవాలయంలో మెస్సియా వస్తాడని వచ్చేస్తాడని అని వచ్చేసి దయ్యానికి భయంకరంగా ఉంటుంది. అందుకని దేవుడు ఇక్కడ అతని జోరలుగా చేసుకున్నవాడు అని తన దోపిడి గురించి చెప్పుచున్నాడే కానీ తన కుమారుని గురించి అయితే దేవాలయ సింహాసనం నిరంతరం నిలిచాడు. యేసు ప్రభు సింహాసనం నిరంతరం నిలిచినది. యేసు ప్రభే అన్ని నామముల కన్నా పైనామం వేసయ్యదే. అందుకంటున్నాడు ఇక్కడ, నీ రాజదండము దాయాప్తమైనది. దేవుని రాజదండము దాయాప్తమైనది, పశ్చాత్తాపమైనది. అందుకంటున్నాడు, నువ్వు నీతిని ప్రేమించినవి, దుర్నీతిని ద్వేషించినవి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాడు. ఆనంద తైలంతో అభిషేకించాడు. నా దేవా చెల్లించింది. ఇంతవరకు నాతోనే ఉన్నావు కదా, ఇప్పుడెందుకంటే వాటితో చెయ్యలేసాం. చెయ్యి వదిలేకపోతే కుదరదు ఇక్కడ. ఎందుకంటే మనం కూడా చనిపోయేటప్పుడు ఆ చెయ్యి వదిలేకపోతే మనం ప్రాణం పోదు. ఆ చెయ్యి వదిలేస్తాడు. అలాగే యేసు ప్రభు కూడా చెయ్యి వదిలేస్తాడు. మరణ శాసనం రాసిన వాడు మరణిస్తేనే తప్ప ఆ మరణ శాసనం రద్దు కాదు. మరణ శాసనం రాసిన వాడు యెహోవా దేవుడు. అది రద్దు వచ్చడానికి యేసు ప్రభు వచ్చాడు. అందుకైనా చెయ్యి వదిలేసి వెనక్కి తిరిగిపోతాడు యెహోవా దేవుడు. నా దేవా నన్ను చెయ్యి వచ్చాడు. 5వ పదం వచ్చేది ఎవరు